అండి, వెల్కమ్ టు జేజీస్ వ్లాగ్స్. నేనండి మీ సునీతారెడ్డి. ఈరోజు నా పక్కన ఎవరున్నారో చూడండి, జ్యోతి. మన జ్యోతి. మేమిద్దరం కలిసి ఈరోజు వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మేము అమెరికాకి బ్లౌజెస్ కుట్టిస్తున్నామండి. డ్రెస్ మెటీరియల్స్ కుట్టిస్తారా, బ్లౌజెస్ కుట్టిస్తారా అని చాలామంది అడుగుతున్నారు. అవి ఇంతకుముందు మా ఈ వరకే కుట్టించేవాళ్ళం అండి. మా దగ్గర చీరలు కొన్న వరకు, మా దగ్గర డ్రెస్సెస్ తీసుకున్నంత వరకే కుట్టించేవాళ్ళం. ఇప్పుడు బయట నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి మీ బ్లౌజెస్ కూడా కుట్టిస్తాము అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం మేమిద్దరం కలిసి. ఇంకొక విషయం అమ్మ, ఇట్లా కొంతమంది ఇవన్నీ ఒక ఆవిడే తీసుకున్నారు. నిన్న ప్యాక్ చేసి ఏమైందనంటే, నేను ఆల్రెడీ ఒక యూఎస్ కస్టమర్కి ప్యాక్ చేశారు ఆవిడ. అవన్నీ కూడాను హోల్సేల్గా ఆవిడ అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. అలాగే మీరు ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే సునీతని కాంటాక్ట్ చేయండి. తను ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజులన్నీ కూడా ఒకటి సంబంధం లేదు, ప్రతిదీ వేరు ప్యాటర్న్ అనమాట. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారంటే, ఈ మధ్యన ఒకటే ప్యాటర్న్లో 4-5 సైజులు కుట్టేసి ఇవ్వండి అని అంటున్నారు. అలా మీరు ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా తను అలా సైజుల వారీగా కుట్టించేసి మీకు సప్లై చేస్తుంది. సరేనా? ఈరోజు ఏంటో ఫోన్ చేసి నాకు, జ్యోతి బోల్డెన్ బ్లౌజులు వచ్చేసి రండి అని అన్నారు. మీతో పాటు నేను చూసేస్తున్నా. చూపించండి సునీత. ఓకే అండి, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. బ్లౌజ్లమ్మ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో కుట్టాము. ఫ్రంట్ నెక్ ఇట్లా జ్యోతి, ఇట్లా బ్యాక్ అన్ని డీప్ కావాలన్నారు వాళ్ళు. ఇట్లా బ్యాక్ అంతా ఓకే. వాళ్ళు ఒకటే సైజ్ చెప్పారా, వేరు సైజుల్లో ఉన్నాయండి? కామన్ సైజ్ అండి. అంటే మీరు వాళ్ళకి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఒక కుట్టు వేసుకుంటే చిన్న వాళ్ళకి వస్తుంది, ఒక కుట్టు వేసుకుంటే అంటే రెడీమేడ్ స్టిచ్చింగ్ సైజ్ అంటే ఇదన్నీ కూడానమ్మా. మీకు ఖర్చు కూడా చూడండి ఎక్కువ ఉంది. ఇంకా లావు ఉన్న వాళ్ళైనా ఇప్పుకోవచ్చు. 3 కుట్లు కూడా ఉన్నాయి. ఇంకా లావు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కావాలంటే కూడా మిషన్ ఉన్నా కూడా చివరికి కుట్టేసుకోవచ్చు. చేతితోటి కుట్టేసుకున్నా కూడా నడిచిపోతుందండి. అది అట్లా కుట్టించాం మొత్తం కూడా. ఏ సైజు వాళ్ళకైనా వస్తుంది, స్మాల్, లార్జ్ అండ్ ఇంకా ఎక్స్ట్రా లార్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సైజులు చెప్పినా కూడా మీరు ఇస్తారు. ఒకటే ప్యాటర్న్ అడిగారని మనం చెప్పారు కదా, అలా కూడా ఇస్తారు మీరు అన్ని సైజుల్లోనూ. ఇట్లా ప్యాడెడ్ బ్లౌజెస్, పఫ్ స్లీవ్స్ అని అడిగారు వీళ్ళు. పఫ్ స్లీవ్స్ పెట్టించాం, షార్ట్ స్లీవ్స్, ఎలా అంటే అలాగండి. ఓకేనా? ఇది చూడండి, ముందుకు అలాగా, బ్యాక్ ఏమో ఓన్లీ కట్టుకోవడానికి. పైన ఏం చేశారంటే పైన హుక్స్ ఇచ్చారు, కింద మామూలుగా మనం టై చేసుకోవాలి అంతే. ప్రతిదీ వేరు ప్యాటర్న్ ఉందమ్మా. చూడండి, డోరియా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది ఇంకొక షేప్ బాగుంది కదా. ఇది చాలా ఇట్లా వర్క్ చేసి కావాలంటే కూడా అట్లా వర్క్ కూడా చేస్తాం మేము. మగ్గం వర్క్ లాగా మీ ఏ డిజైన్ అడిగినా కూడా ఆ డిజైన్ చేస్తాము. ఇవన్నీ మనం ఫొటోస్ తీసారు కదండి, గబుక్కుని ఎవరికైనా కస్టమర్కి మనం పంపించాలి అని అంటే. ఇది పాట్ షేప్లో ఉందమ్మా, షేప్ కూడా బాగుంది. ప్రతిదీ ఫోటో ఉంటుంది జ్యోతి. ఇది ఇంకొక డిఫరెంట్గా, ఇది బాగుంది. ముందేమో రౌండ్, ఇలా స్క్వేర్ కాదు, రౌండ్ కాదు. బ్యాక్ సైడ్ చూడండి, ఇది ఎలా కుట్టించామంటే ఇలా పొడుగు. అవును, బట్టలు ఇలా పొడుగు తీసుకొని మళ్ళీ సైడ్. బాగుంది, ఈ ప్యాటర్న్ బాగుంది. అది వేసుకున్నా కూడా బాగుంటుంది, రిచ్ లుక్ ఉంది కదా. వాళ్ళకి నచ్చినట్టుగా చేసాము, మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం. మీరు ప్యాటర్న్ తన ఫొటోస్ పంపిస్తుందమ్మా. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా, హోల్సేలర్స్ కూడా ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నా కూడా తను మీకు సప్లై చేస్తుంది. బాగుంది. ఇది ఇంకొక షేప్ చూడండి, ఇలా బ్యాక్. ఇది ఫ్రంట్, బ్యాక్ చూడండి ఇలా కావాలంట. బ్యాక్ బాగుంది. ఇది ట్రై చేసుకుంటారు ఇక్కడ. ఇలా సగం వచ్చింది, ఇక్కడ కూడా షేప్ ఇచ్చారు, ఇచ్చి మనం కింద టై చేసుకుంటాం. బాగుంది, వెరైటీగా ఉంది. అంటే డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇదొక షేప్, స్లీవ్లెస్లో. ఇది వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది, కానీ మీకు ప్యాటర్న్స్ చూడాలి కాబట్టి చూసుకోండి అమ్మ. ఎక్కువ అమెరికాలో ఉన్న వాళ్ళకి బాగా, అంటే యంగ్స్టర్స్కి బాగా యూజ్ అవుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎప్పుడు ఇంత బల్క్ ఆర్డర్ తీసుకోలేదు, చిన్నగా 2, 3, 4 గంట చేసాం కానీ. అవును, ఇది ఒక షేప్ వెనకమాల.
దీనికి ఇలా లైనింగ్ స్లీవ్స్కి ఇవ్వలేదు. సన్నగా ఇది ఏమైందంటే చిన్నగా ఇది ఇట్లా లేసేసినా కూడానే డెలికేట్గా ఉంది, వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఖర్చులు ఉన్నాయమ్మా లోపల చాలా. బ్లాక్స్లో ఎక్కువ కుట్టించాను, ఇంకా కామన్గా దేనికన్నా పనికి వస్తుంది, అమ్మాయి కావాలనింది అలాగా. సో అట్లా బ్లాక్లో ఎక్కువ కుట్టించుకుంది. ఫ్రంట్ ఇది, బ్యాక్ సైడ్ అన్ని డీప్ నెక్స్ అడిగింది తన. ఇప్పుడు డీప్ నెక్ ఫ్యాషన్ పిల్లలు అలా వేసుకుంటారు, అమెరికాలో అలా కావాలంటారంట. ఇదొకటి ప్యాటర్న్ బాగుంది, చాలా బాగుంది ప్యాటర్న్, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక బ్లాక్ ఇలా అవును ఒకలాంటి ఓవల్ షేప్. ప్లెయిన్ కూడా చాలానే కుట్టించారే ఆవిడ. మొత్తం ఆల్మోస్ట్ 71 ఏమో బ్లౌజెస్ అండి. ఇంకొక 8-9 రావాలా, కానీ వీడియో చేసేస్తున్నాం. టైలర్ నుంచి ఇంకా 8-9 రావాలి, ఫినిషింగ్లో ఉన్నాయి. మీరు ఎవరైనా అంటే ఇప్పుడు వాళ్ళ కోసమని కాదు, ఈ ప్యాటర్న్స్ అన్నీ బాగున్నాయమ్మా, ఎవరైనా రిసీవ్ చేసుకున్నా కూడా మీకు చూడంగానే సంతోషం అనిపిస్తుంది. ఫినిషింగ్ కూడానే నీట్గా ఉంది. బ్లౌజు ఫినిషింగ్ సరిగ్గా లేకపోతే వేసుకోలేము అబ్బా అనిపిస్తుంది. బాగుంది ఇది. ఇవన్నీ దర్దాపు ప్లెయిన్స్ అన్నీ ఒకటే ప్యాటర్న్ అనుకుంటా. అంతే, అలాగే అడిగారు అంతే. ఇది చూడండి ఇలాగా, ఓ పైన ఇచ్చారు, కింద మళ్ళీ మనం బ్యాక్ అంతా ఓపెన్ ఉంటుంది, ఇక్కడ నాట్ కట్టుకోవాలి కింద డిఫరెంట్గా. ఫ్రంట్ ఇలా బాగుంది. దీనికి బ్యాక్ డిజైన్ ఇచ్చారు, ఫ్రంట్ ఇలా ఇచ్చారు, సన్నటి లేసు. ఈ వర్క్ కూడా మీరే చేశారండి? లేదు, ఇది డైరెక్ట్ అట్లా వచ్చిందండి. ఓకే, ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. చేస్తాం మనం కూడా చాలా, అంటే ఇంత 1-2 ఉండేసరికి ఎప్పుడు వీడియో చేయలేదు, కొన్ని ఉండేసరికి పెద్ద ఫస్ట్ టైం చేసాం ఒకసారి మన బ్లౌజులు. అవును, ఆ తర్వాత అది నిన్న కూడా ఒకసారి చేయాల్సింది, ఇంకా వెరైటీస్ ఉన్నాయి అన్నారు కదా ప్యాక్ చేసినవి అన్ని. నిన్న పంపించేసాం, లేదంటే అది కూడా 15 kgs బాక్స్, అది కూడా అది పంపించినాక నాకు ఐడియా వచ్చింది. సరే ఇది కూడా చేస్తే చూసే వాళ్ళకి, అంటే అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ చాలా. అవును, చాలా మంది ఇబ్బంది పడతారు, జ్యోతి ఎక్కడ కుడతారు బ్లౌజెస్ ఎలాగని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఈ ప్యాటర్ను చాలా బాగుంది. మీరు వెనకమాల ఇలా ఇది చాలా అందంగా కనిపిస్తుంది, చూస్తానికి కూడా చాలా బాగుంది. బాగుంది. కొంచెం లాంగ్ స్లీవ్స్ పెట్టారు, లాంగ్ పెట్టారు, ఎల్బో స్లీవ్స్ ఇలాగా బాగుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ వచ్చేసింది ఏమోనండి, చాలా ప్రతి బ్లౌజు చాలా చిన్న ఇది ఉంది వెనకమాల. ఇంతే కావాలంట, ఆ అమ్మాయి పర్టికులర్గా చెప్పేది ఇంతే ఉండాలంటే అని చెప్పేసి. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి. అందుకే కొంచెం ఎక్కువసేపే చూపిస్తున్నాం, మీకు ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కూడా. మమ్మల్ని పంపించమన్నా మేము పంపిస్తాము పిక్స్. దానికన్నిటికన్నా కూడానండి మీకు సైజుల వారీగా కుట్టినా కూడానే ఇబ్బంది ఉండదు. ఫ్రంట్ బ్యాక్ స్లీవ్లెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో కదా. 30 బ్లౌజెస్ ఉన్నాయండి, స్లీవ్లెస్ 25-30 దాకా ఉన్నాయి. ఇది ఒక షేప్ జ్యోతి. ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉంది, బాగుంది. ఇది మనం ఇందాక చూసిందే కానీ అలాంటి బట్టే వేరే షేప్ ఉంది. షేప్ చూడండి, ఇక్కడ డీప్ వీ లాగా ఉంది, ఇక్కడ పైన ఎగ్జాక్ట్ వీ కూడా కాదు కొంచెం. అవును,
ఇది కూడా బాగుంది షేప్, ఇట్లా నీట్గా ఉంది. ఇది చూడండి, ఇది వి ఆర్గన్జా బ్లౌజ్. ఇది వి, ఫ్రంట్ ఏమో ఇలాగా. నీట్గా ఉంది. ఇది ఒక షేప్ అమ్మ. బ్యాక్ నేను కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్కే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు బ్యాక్ డిజైన్స్ బ్యాక్ డిజైన్స్ ఫ్రంట్ ఎక్కువ ఒకటే దరిదాపు ఒకటిగానే ఉంది. ప్రతిదీ కూడా బ్యాక్ అయితే వేరు వేరు షేప్స్ ఉన్నాయి. ఫ్రంట్ కూడా చాలా వరకు మార్చాము, బట్ ఇంకా బ్యాక్ అయితే ఇంకా ఇది ఇది ఒక షేప్ జ్యోతి. ముందట మంచి రౌండే. అవును, ఇట్లా ఇది చాలా బాగుంది. అవును, చాలా అంటే చాలా బాగుంది షేప్. చూస్తున్నారు డీప్ నెక్ లేకుండా కూడా మామూలు పైకి హై నెక్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇంత డీప్ నెక్ వేసుకోము, మంచి పైకి వేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా. విషయం కూడా ఈ షేప్స్ అన్నీ కూడా కొంచెం పైకి ఉన్న నెక్ ఉన్న వాళ్ళు కూడా, డీప్ నెక్ మాకు ఇష్టం లేదండి అన్నాళ్ళకు కూడా మొత్తం ఈ షేప్స్ అన్నీ కూడా మీకు తను స్టిచ్ చేసిస్తుందమ్మ. ఈ డీప్ నెక్ ఒకటే కాదు, ఇదొకటి. ఆ మెరూన్ సింపుల్ రౌండ్ లాగానే కొంచెం కొద్దిగా కొంచెం పైకి షేప్ కూడా బాగుంది. ఒకసారి చూడండి షేప్, ఇది బాగుంది. ఇది కూడా ఇందాక ఒకటి చూపించాం కదా, ఇందాక ప్యాటర్నే ఇది ఒక రకం, క్లాత్ వేరు, బాగుంది. ముందలు చూపించు. ఇలా ఫ్రంట్, ఇది చూడండి బ్యాక్ పఫ్ స్లీవ్స్. ఇది కూడా షేప్ వెనకమాల ఆ తీసే విధానం, అది షేప్ చాలా బాగుంది. పనితనం కూడా చాలా నైస్గా జ్యోతి. కింద కూడా పైపింగ్ ఇచ్చి, సైడ్స్కి పైపింగ్ ఇచ్చి, అవును, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి ఇక్కడ కూడా ఫ్రంట్ ఇలా ఉంది. ఇది ఒకటి సింపుల్గానే ఉంది. ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఇలా రౌండ్. అయ్యో సరిగ్గా చూడలేకపోయామే అనే బాధ అవసరం లేదమ్మా. మీకు ఫొటోస్ పంపించమంటే పంపించేస్తారు సునీత. ఇదొకటి చిన్న చిన్న మైన్యూట్గా కూడా నీట్గా ఫినిషింగ్ ఉంది. అలాగే మీరు ప్రతిదీ కూడా ఇంత అంత షేప్ వేరియేషన్ ఉంది. బ్యాక్ చూసుకోండి. అవును, ఇదొకటి. ఇది చూడండి. కానీ నిజంగా వేసుకుంటే కూడా అవును పర్ఫెక్ట్ ఫిట్ అయినా, కొందరికి ఇట్లా నచ్చలేదు అని అంటే టాజిల్స్ కూడా వేరువేరుగా మీరు కస్టమైజ్ మీ ఇష్టం ఎలా కావాలి అని వాళ్ళు కూడా కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసేసుకోవచ్చు. ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కూర్చున్నట్టుగా కాదు. ఈ టాజిల్స్ కూడా మార్చి వేరుగా కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసిస్తారు. ఇదొకటి బాగుంది. ఇది సింపుల్గానే. అన్ని డీప్ నెక్స్, అన్ని డీప్స్. ఇదేమో సాటిన్కి ఆర్గన్జా స్లీవ్స్ ఇలా అడిగారు వాళ్ళు, తెచ్చుకున్నారు ఇలాగా, వాళ్ళు పెట్టమని. చూడండి బాగుంది. స్లీవ్ మళ్ళీ ఇది ఏంటంటే లైనింగ్ కూడా లేదు కదా, అవును. సో వేసుకున్నాక బాగుంటుంది, డెలికేట్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. ఇది కూడా చూపించు. ఇది ఒకటి ఏంటంటే ఫ్రంట్ ఏమో మనకి లైనింగ్ అది వేసి కుట్టించారు, బ్యాక్ ఏమో లైనింగ్ లేదమ్మా. దీనికి ఇట్లా ఉంటేనే అందం, బాగుంది. ఇక అసలు లైనింగ్ లేదు, అలాగే అందంగా అనిపిస్తుంది. ఇది చూడండి, పాట్ నెక్ కాదు, పైన బటన్, కింద బాగుంది. ఇది కూడా ఇలా స్లీవ్స్. ఇది చూడండి, స్కలాప్ ఇచ్చి
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా. ఇది కూడా బాగుంది. ఇవి చక్కగా మంచి షిఫాన్స్ మీద వేసుకుంటే ఈ బ్లౌజ్ది అందం తెలుస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఈ పార్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, చాలా అందంగా ఉంటుంది. మంచి షిఫాన్స్ అయితే ఆర్గాన్జా శారీస్ కూడా బాగుంటుంది. అవును. దేనికి కూడా స్లీవ్స్కి లైనింగ్ లేదు, బాడీ వరకే. ఎక్కువ స్లీవ్స్ అన్నీ కూడానమ్మా అవి ఉన్నాయి, అండ్ స్లీవ్లెస్ ఉన్నాయి. ఉన్నాటికి చేతులకు ఇవ్వలేదు. మీ ఇష్టం, కావాలంటే చేతులకు కూడా లైనింగ్ వేసిస్తారు. చాలా మంది మన పాత బ్లౌజెస్ వీడియో చూసి అడుగుతా ఉన్నారు సార్, మళ్ళీ లేటెస్ట్గా చూసేవాళ్ళు అది వెతుక్కుంటారు, రాదు కదా సరే ఒకసారి ఇది కూడా చూస్తారని చెప్పేసి. మంచి రావు ఒకలాగా. అవును, కానీ ఇది అసలు వేసుకున్నాక అందంగా అనిపిస్తుంది. డెలికేట్గా ఉంది ఫినిషింగ్ కూడా, అందుకని అందంగా ఉంటుంది. ఇది ఒకటి. ఫ్రంట్ ఇలా ఉంది. కలరు బాగుంది. అవును, ఇలా వచ్చేసరికి ఇంకా అందంగా ఉంది. ఇది ఒకటి సింపుల్గా స్లీవ్లెస్, చాలా బాగుంది. కలర్ కూడా ఎంత అందంగా ఉందో కదా, రెడ్ కలర్. ఇందాక స్కాలప్ తోటి ఒకటి చూసాం, ఇప్పుడు ఇంకొకలాగా అందులోనే వెరైటీ కొద్దిగా బటన్. ఇందాక పైకి కూడా హై ఇచ్చాము, ఇప్పుడు ఇక్కడ ఇలాగా బాగా క్లియర్గా కనబడుతుంది కదా, దోసగించలాగా. అవును, ఫ్రంట్ కూడా చూపించండి. ఫ్రంట్ ఇందాక స్టైలే ప్యాటర్న్ కలర్ మారింది అంతే. ఇది ఇంకొకలాగా నాట్ కట్టి స్కాలప్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్. సింపుల్గా వర్క్. పిల్లలకైతే బాగా యూస్ఫుల్. అంటే కొంచెం డెలికేట్గా శారీస్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరికైనా బాగానే ఉంటుందండి, ఎవరికైనా అందంగా కనిపిస్తుంది. సింపుల్గానే ఉంది ఇది. ఇది స్క్వేర్ నెక్. బాగుంది. మందలు కూడా ఇట్లా ఉంది, షార్ట్ స్లీవ్స్ ఇచ్చి. మళ్ళీ షార్ట్ స్లీవ్స్ వేస్తున్నారండి. ఇదొక షేప్ సింపుల్గా ఉంది. బ్లాక్లో ఇంకొక టైప్. ఇది కూడా బాగుంది. ఇలా ఇచ్చేటప్పటికి ఈ షేప్ బాగుంది. ఇది కూడా ఈ ప్యాటర్న్ బాగుందమ్మా. ఇది జనరల్ రెగ్యులర్ రౌండ్ ఒకలాగా ఉంది, అందంగా ఉంది. సింపుల్గా ఉన్నా కూడా చూడండి షేప్ ఇట్లా వచ్చేటప్పటికి షేప్ వచ్చింది. అలా కొంచెం స్ట్రైట్గా వచ్చి అక్కడ కింద షేప్ తిరిగేటప్పటికి అది అందంగా కూర్చునేసరికి బాగుంటుంది. ఇవన్నీ మేము చూపించేదానికన్నా వేసుకున్న వాళ్ళు ప్లీజ్ బ్యాక్ ఫోటో ఒకటి పెట్టండి. మీ తల తీసేసి మేము ఏమంటారు ఫోటో పెట్టుకుంటాం. చాలా బాగున్నాయి బ్లౌజులు. అవును, తల తీసేసి అంటే మీ ఫేస్ రాకుండా. ఇది కూడా చూడండి ఎంత బాగుంది అసలు. కలర్ బాగుంది. దాంతో పాటు ఇది కూడాను షేప్ ఇక్కడ వెనక మాల ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ముందు కూడా చూడండి ఎంత మంచిగా అసలు, బాగుంది. ఇది ఇంకొకటి
ఇది ఒక అది simple. సింపుల్ ప్యాటర్న్ బాగుంది. ఇంకా కొంచెం డిఫరెంట్ వస్తున్నాయి కానీ జ్యోతి నేను ఇప్పుడు కలిసి ఇంతవరకే చేస్తాం. మిగతా అవి తను ఫొటోస్ పెడుతుందమ్మా. ఇంకొక కావాలంటే 10-15 ఉన్నాయి ఇంకా వచ్చేవి. వాటన్నిటి కూడా ఫోటోలు ఉన్నాయి, ఫొటోస్ పెడుతుంది. మీకు కావాలండి అప్పుడు మేము చూసిన ఇంతవరకు ఉన్నాయి, మిగతా ఏంటి అని అంటే తన ఫొటోస్ షేర్ చేస్తుంది తల్లి. బాగుంది ఇది కూడా. ఫ్రంట్ ఇలా ఇవండి ఈరోజు బ్లౌజెస్తో ఒక వీడియో. నచ్చినాయా మీకు? నచ్చితే మాకు ఆర్డర్ చేయండి. ఓకే, నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.